కడుతున్నాయి. ఇది వచ్చేసి దీని పేరు గోల్డెన్ నైట్స్, ఆదూరి గోల్డెన్ నైట్స్ అంటారు. ఇది బాల్నగర్ సైడ్, ఇది సైట్. ఇది వచ్చేసి హెల్త్ విలేజ్ వెల్నెస్ సెంటర్ అంటారు. దీనికి 1 కోటి చిల్లర ఖర్చు అయింది దీనికి కమ్మానే. దీనికి ఇది చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది లోపల పోవడానికి రావడానికి. లెఫ్ట్లో వే బ్రిడ్జ్ ఉందన్నమాట, తూకం వేసేది, కంకర అది ఇది ఇసుక వేసేది. ఇవి వచ్చేసి మొత్తం మనకు 60 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ వస్తున్నాయి దీంట్లో. ఇది వచ్చేసి మొత్తం 75 ఎకరాలు. ఇంకో 50 ఎకరాలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు సారు. ఈ కంపౌండ్ వాల్ ఉంది కదా, దీని పక్కనే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. 50 ఎకరాలు ఉంది, మొత్తం టోటల్ 125 ఎకరాలు అవుతుంది. ప్రజెంట్ దీంట్లో పర్మిషన్ వచ్చింది మనం 41 ఎకరాలకు. అది కూడా ఆల్మోస్ట్ ఇంకా ఒక 60-70 ప్లాట్లే ఉన్నాయి దీంట్లో. దీని కాస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 14,299 ఉండే, తర్వాత 16,299 చేసాడు, తర్వాత ఇప్పుడు 20,299 నడుస్తుంది. దీంట్లో ఏంటంటే 51 ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. దీంట్లో మంత్ర సత్యనారాయణ హాస్పిటల్ వస్తుంది, తర్వాత హోమియోపతి వస్తుంది, అలోపతి హాస్పిటల్ వస్తుంది, తర్వాత వచ్చేసి కంపెనీ యొక్క సైట్ ఆఫీస్ వస్తుంది. తర్వాత వచ్చేసి దీంట్లో మనకు పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్ దాదాపు ఒక 10 రకాలుగా పిల్లలు ఆడుకునేవి వస్తున్నాయి. తర్వాత దీంట్లో మినీ రెస్టారెంట్ వస్తుంది, తర్వాత దీంట్లో యోగశాల వస్తుంది, తర్వాత 5 లక్షల ఔషధ మొక్కలు వస్తున్నాయి. వాటర్ ట్యాంకు ఆల్రెడీ కడుతూ ఉన్నారు ఇక్కడ. వాటర్ ట్యాంకు ఇప్పుడు పాతది, అది సైట్ ఆఫీస్, అది పాత సైట్ ఆఫీస్. మొక్కలు మననే రీసెంట్గా కొనుక్కొని వచ్చిండు సార్. ఇది ఇక్కడ రైట్ సైడ్లో మొక్కలు కొనుక్కొని వచ్చిండు. ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లు ఇవన్నీ కూడా కంపెనీ నుంచే మనకు అన్ని రోడ్ రోలర్ ఉండొచ్చు, పొగ్లీన్లు ఉండొచ్చు, వాటర్ ట్యాంకర్స్ ఉండొచ్చు, అన్నీ కూడా కంపెనీ ఎంప్లాయీస్తోనే వర్క్ చేస్తాడు. బయట వాళ్ళు ఎవరు ఉండరు దీంట్లో. ఇది ఒకటి పెద్ద అడ్వర్టైజ్ మనకు. ఇది సైట్ ఆఫీసు, ఇప్పుడు ఆల్రెడీ కడుతున్నారు, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తూ ఉంది సైట్ ఆఫీస్. దీంట్లోనే హెలిప్యాడ్ దిగడానికి కూడా ఒకటి తయారు చేస్తున్నారు. హెలిప్యాడ్ మనకు హెలికాప్టర్ కూడా ఒకవేళ వస్తే దిగడానికి అనమాట హెలిప్యాడ్ వస్తుంది, అదొకటి. తర్వాత దీని పక్కనే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది కొంచెం ముందరలా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన 75 ఎకరాలకు చుట్టూ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టేసిండు ఆల్రెడీ సారు. ఎక్కడైనా కానీ మనకు ఫస్ట్ సార్ ముందు సైట్ తీసుకున్నాడంటే కంపల్సరీ కంపౌండ్ వాళ్ళు కడతాడు. ఏదన్నా సమస్య ఉందంటే అక్కడనే తేలిపోతుంది అని తీసుకుంటున్నారు కస్టమర్స్ వచ్చినారు. ఇది స్విమ్మింగ్ పూల్ చూడండి, ఇదంతా టోటల్ స్విమ్మింగ్ పూల్ చేస్తున్నాడు. ఈ బోర్డు ఉండదు, బోర్డు ఉండేది అంతా స్విమ్మింగ్ పూల్. ఇక్కడ దీంట్లోనే హెలిప్యాడ్ కూడా వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున పెద్ద పెద్ద విఐపీలు తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మనకు రేపు పొద్దున ఇబ్బంది ఉండకూడదని చెప్పి హెలిప్యాడ్ కోసం కూడా వర్క్ చేపిస్తున్నాడు ఇక్కడ. ప్లేస్ చుట్టూ మనకు ఇది మొత్తము ప్రజెంట్ 75 ఎకరాలు, ఇంకో ఎకరాలు కూడా రాబోతుంది. దాంట్లో 41 ఎకరాలు శాంక్షన్ అయిపోయింది. మిగతా దానికి కూడా వెళ్ళండు పర్మిషన్ కోసము. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసి 20,299. దీంట్లో ఎందుకు తీసుకుంటున్నారంటే దీంట్లో మనకు 51 ఎమ్యూనిటీస్ ఇస్తున్నాడు అనమాట. టోటల్గా 51 ఎమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల చాలామంది ఆసక్తికరంగా తీసుకుంటారు. డాక్టర్స్, లాయర్స్, రాజకీయ నాయకులు, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్, తర్వాత దీంట్లో ఏంటంటే ఔషధ మొక్కలు 5 లక్షలు వేస్తున్నారని చెప్పాను కదా. సిటీ కన్నా ఆక్సిజన్ లెవెల్ ఇక్కడ ఒక 10-20% ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చుట్టూ ఊర్లే ఉన్నాయి అనమాట. చుట్టూ ఊర్లోనే మధ్యలో మనం ఉన్నాము. ఇది మంచి లొకేషన్లో ఉంది. బాల్నగర్ మెయిన్ రోడ్ కూడా 3 కిలోమీటర్ల లోపలికి కాబట్టి. ఇది వచ్చేసి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంది. దీంట్లో ఏంటంటే నీకు ఆల్రెడీ నెంబరాలు బాధేసినారు, డ్రైనేజీ సిస్టమ్ కూడా చేసేసినారు, వాటర్ సిస్టమ్ కూడా వర్క్ నడుస్తుంది. ప్రతి ప్లాట్కి మనకు ట్యాబ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇట్లా పోతే చక్కగా వేరే ఊరు వస్తుంది మనకు. ఇక్కడ బుద్ధిని విగ్రహం ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి కూడా పార్కులో పెట్టడానికి తీసుకొచ్చాడు మననే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫుట్పాత్ తయారు చేస్తున్నాడు. ప్రతి ఫ్లాట్కి ఒక ట్యాబ్ ఉంటుంది. తర్వాత దీంట్లో అండర్ డ్రైనేజ్ కూడా వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్, అదేమో 60 ఫీట్ రోడ్. దీంట్లో 40, 60, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. దీంట్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా గొప్ప అదృష్టవంతులే.
ఎందుకంటే ఫ్యూచర్లో ఇది అమ్ముకోవడానికి కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, ఉండడానికి తీసుకున్న వాళ్ళు చాలా గొప్ప అదృష్టవంతులుగా భావిస్తున్నాను. తక్షణమే త్వరపడండి, తీసుకోనండి. ఎందుకంటే ఇది వితిన్ 6 monthsలో 30,000 అవ్వబోతుందని మా సార్ చెప్పాడు. కాబట్టి ఎందుకు అంటే ఆల్రెడీ 14,299 ఉన్నది, ఈరోజు వితిన్ ఒక 6 నెలల లోపలనే 20,299. అలాంటిది వితిన్ ఇంకొక 1 year లోపలనే ఆల్రెడీ వెంచర్ ఓపెన్ చేసినప్పుడే చెప్పిండు సారు, ఇది 3 years 3.5 years 30 అబౌవ్ చేంజ్ అయిపోతుంది గజము. అందువల్ల ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైనా నైబర్స్ కానీ ఉన్న వాళ్ళకి చెప్పండి, తీసుకోమని చెప్పండి. తర్వాత అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అని చెప్పిండు సారు. అందుకే త్వరపడి తీసుకోండి. థ్యాంక్ యూ. ఇది బాలనగర్ వెంచర్ కూడా అప్రూవల్లో ఉంది, రేడా సర్టిఫికేట్ కూడా వచ్చింది, లీగాలిటీ పరంగా అంతా బాగుంది. దీంట్లో కూడా 10 years మెయింటెనెన్స్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. రేపొద్దున మనకు పార్కింగ్ కూడా సపరేట్ ఉంటుంది బయట నుంచి వచ్చిన వాళ్ళకు. దీంట్లోనే కొంచెం హైరేజ్ ఒక సైడ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ విల్లాస్ కూడా రాబోతున్నాయి. అందుకే త్వరపడండి, తీసుకునండి. నమ్మి ఎవరైతే కొంటారో వాళ్ళందరూ మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తీసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఉండడానికన్నా చెప్పారు కదా, ఉండడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ అన్ని టోటల్ సూపర్ మార్కెట్స్ వస్తాయి, దీంట్లో హాస్పిటాలిటీస్ వస్తాయి, తర్వాత వృద్ధాశ్రమాలు వస్తాయి, తర్వాత వచ్చేసి మధ్య సత్యనారాయణ హాస్పిటల్ వస్తుంది, ప్రతిదీ అనమాట. ప్రతి విభాగం, కాలేజీలు, ప్రతి విభాగం. ఇక్కడ వచ్చేసి నీకు ఒక 10 ఊర్లు కలిపితే ఎంత కెపాసిటీ అంతకి డబల్ అనమాట. అంత కెపాసిటీ వస్తుంది అనమాట ఇక్కడ. అందువలన ఇక్కడ తీసుకోవాలని కోరుతున్నాను.